పూలమ్మిన చోటే కొన్నిసార్లు కట్టెలా మాల్సి వస్తుంది. ఈ సూత్రం ముఖ్యంగా సినీ తారలకు వర్తిస్తుంది. అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పలేం. ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్ 1 తారగా పేరు తెచ్చుకున్న త్రిష ఈ మధ్యకాలంలో సరైన బ్రేక్ లెక్క సతమతమవుతోంది. మళ్ళీ పూర్వ వైభవం సంపాదించుకునేందుకు ఈ మెరుపు తీగ తీవ్రంగా శ్రమిస్తోంది. కెరీర్లో జయాపజయాలు మామూలే. అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్న వారే తర్వాత కాలంలో అగ్రతారగా అవతారమెత్తుతారు. త్రిష సైతం అలా ఎదిగిన తారే. ఆకట్టుకునే అందం, చక్కని అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ అనతి కాలంలోనే అగ్రహీరోల సరసన నటించి స్టార్డమ్ సంపాదించుకుంది. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా, ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా, అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా. తెలుగు, తమిళ, హిందీ భాషలో త్రిష తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 ఏళ్లైనా ఇప్పటికీ చేతిలో సినిమాలతో బిజీగా ఉంది. గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోంది, కష్టపడకే కాంచన. అందానికి అందం, చక్కటి అభినయానికి తోడవడం వల్ల త్రిష ఇప్పటికీ తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. సౌందర్య సౌందర్య నా పాటకు ప్రాణం సౌందర్య, ఎదలో ప్రియరాగం పలికావే సౌందర్య. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన త్రిషకు అంతగా కలిసి రాలేదు. కట్టామేటతో హిందీ తెరపై తలుక్కుమన్న ఈ అమ్మడికి అదృష్టం అడ్డం తిరిగింది. ఇటీవలే వెంకటేష్ తో బాడీగార్డ్ నటించిన ఈ భామ ప్రస్తుతం ఎన్టీఆర్ దమ్ములో ఆడిపాడనుంది. తమిళంలో సమరంలో నటిస్తోంది. పరిశ్రమలోకి పోటెత్తుతున్న కొత్త నీటితో పోటీ తట్టుకుని త్రిష తన కెరీర్ ను కొనసాగిస్తోంది. కేవలం పెద్ద హీరోలకే పరిమితం కాకుండా యువ కథానాయకులతోనూ ఆడిపాడుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడింది చెన్నై చిన్నది. ముసి ముసి నవ్వుల రూపం